అక్కడ తగినంత వెలుతురు ఉందా? ఏమో తెలియడం లేదు, అంతా చీకటిగా ఉంది. చీకటిగా ఉందా? వెరీ గుడ్. అంటే ఎగురుతున్నట్లుగా నీకు అనిపిస్తుంది కదా? ఓకే. ఎగరడం అంటే తేలుతున్నట్లుగా ఎగురుతున్నావా, లేదంటే రెక్కలతో ఎగురుతున్నట్లుగా అనిపిస్తుందా? రెక్కలు లాంటివి ఏమైనా ఉన్నాయేమో గమనించు. రెక్కలు ఉన్నాయా? ఓకే. నీ తల ఎలా ఉంది చెప్పు. చిన్నగా ఉంది. చిన్నగా ఉందా? ముక్కు ఉందా? ఓకే. ఏ రంగులో ఉన్నావు నువ్వు? పచ్చని రంగులో ఉన్నావా? నీ తోక ఎలా ఉంది? చిన్నగానే ఉంది. చిన్నగానే ఉందా? నువ్వు ఒక్కదానివే ఎగురుతున్నావా, నీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? నేను ఒక్కదాన్ని ఒక ఆకు మీద ఉన్నాను. ఓహో, నువ్వు ఒక్కదానివే ఒక ఆకు మీద ఉన్నావా? ఎలా ఉంది ఆకు? పెద్దదిగా ఉంది ఆకు? చిన్నదే. చిన్నదే. నువ్వు ఆకు కంటే చిన్నగా ఉన్నావా? నేను ఆకంతనే ఉంటా. ఆకంతనే ఉన్నావా? సరే. నీ ముక్కు ఎలా ఉంది? సూదిగా పొడుగ్గా ఉందా, లేదంటే వంకర తిరిగి ఉందా? ఎలా ఉంది? ముక్కు నోరు నోరు ఉంది. తెలియదు. అదే ఆ నోరే వంకర తిరిగి ఉందా, లేదంటే ఎలా ఉంది? సూదిగా ఉందా? సూదిగా తిన్నంగానే ఉంది. తిన్నంగానే ఉంది. నీ శరీరం నీకు పక్షిలాగా అనిపిస్తుందా, లేదంటే ఎలా ఉంది? వేరే రకంగా అనిపిస్తుందా? పక్షి కాదు, పురుగు. నీకు ఎన్ని కాళ్ళు ఉన్నాయి చూడు? 6 అనుకుంటా. 6 కాళ్ళు ఉన్నాయా? సరే సరే సరే. నీకు రెక్కలు 2 రెక్కలు ఉన్నాయా? అందంగా ఉంది. అందంగా ఉన్నావా? పెద్ద పెద్ద రెక్కలు ఉన్నాయా? నా ఆకారం సన్నంగా ఉంది, రెక్కలు పెద్దగా ఉంది. అంటే సీతాకోక చిలుకలాగా అనిపిస్తుందా? సరే. ఏ రంగులో ఉన్నావు నీ రెక్కలు? రెక్కలు పసుపు పచ్చ. పసుపు పచ్చ, ఎరుపు కూడా ఉంది కొంచెం. అన్ని రంగులు ఉన్నాయి. సరే. ఏం చేస్తున్నావు నువ్వు ఆకు మీద? కూర్చొని ఉన్నా. కూర్చొని ఉన్నావా? కూర్చొని ఏం చేద్దాం అనుకుంటున్నావు మరి నువ్వు? ఏదైనా మంచి పువ్వు ఏమైనా వికసిస్తే అక్కడికి వెళ్తా, సుగంధాన్ని బట్టి. ఓకే. నీకు సుగంధం తెలుస్తుందా? ఎంత దూరంలో ఉన్నా తెలుస్తుందా నీకు? నాకు దగ్గరలో ఉండేవి. సరే సరే సరే. అలా నెమ్మదిగా అలా ఎదుర్కొంటూ వెళ్ళి ఏం చేస్తున్నావో చెప్పు. మకరందాన్ని తింటాను. మకరందాన్ని తింటావా? ఇంకా ఏమైనా తింటావా? ఇంకా పువ్వుల్ని రెక్కల్ని కొరుకుతాను. పువ్వుల రెక్కల్ని కొరుకుతావా? సరే సరే. నువ్వు అలా ఎగురుతుంటే నీకేమనిపిస్తుంది? హాయిగా ఉంది. హాయిగా ఆనందంగా ఉందా?
అడిగా చెప్పు. వర్షం పడినప్పుడు నాకు చాలా ఇష్టం. తర్వాత పడిన తర్వాత వర్షం పడిన తర్వాత ఇష్టమా? తడుస్తావు నువ్వు వర్షంలో? కాసేపు తడుస్తాను, తర్వాత దాక్కుంటావా? సరే సరే. తగ్గిపోయిన తర్వాత, వర్షం తగ్గిపోయిన తర్వాత చల్లగా ఉంటుంది వాతావరణం చల్లగా బాగుంటుంది. బాగుంటుంది. సరే సరే. ఇప్పుడు ఏం చేస్తున్నావు అయితే నువ్వు? ఎగురుతున్నాను, నా స్నేహితుల కోసం చూస్తున్నాను. వాళ్ళు ఇంకో దగ్గరికి వెళ్ళినారు. నీకు చెప్పలేదా వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో? వాళ్ళకి వేరే మంచి సుగంధం అనిపించింది, వాళ్ళు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళారా? నేను ఇక్కడే ఉండిపోయాను. మీరందరూ ఇక్కడే ఉంటారా? అందరం ఒకే దగ్గర ఉంటాం. ఒకే దగ్గర ఉంటారా? అంటే అది మీరు నివసించే ప్రదేశం అది మీరున్నది? సరే సరే. మరి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేది నీకు తెలుసా? తెలియదు, వాళ్ళకి నచ్చిన దగ్గరికి వెళ్ళిపోతుంటారు. వెళ్ళి అవి తిరిగి వచ్చేస్తారా? సరే. ఇప్పుడు నువ్వు మరేం చేద్దాం అనుకుంటున్నావు? ప్రస్తుతానికి ఒక్కదాన్ని అక్కడ ఉన్నాను. సరే సరే. చూస్తున్నాను. ఎవరైనా వస్తే వాళ్ళతో పాటు ఎగిరిపోతాను. వాళ్ళతో ఎగురుదాం చేస్తున్నారు. ఇప్పుడు నెమ్మదిగా ఆ సంఘటన నుండి పూర్తిగా బయటికి వచ్చి ఆ జీవిత కాలంలో వేరొక ముఖ్యమైన సంఘటనకి ప్రయాణం చేసుకుంటూ వెళ్ళి ఇప్పుడు నువ్వు వేరొక చాలా ముఖ్యమైన సంఘటన జరుగుతున్న సమయంలో ఉన్నావు. జాగ్రత్తగా చూడు, ఏం జరుగుతుంది అక్కడ, ఎక్కడున్నావు నువ్వు చెప్పు. నువ్వున్న ఆ ప్రదేశం ఎలా ఉంది ఇప్పుడు? ఏదో ఇంట్లోకి వెళ్ళిపోయాను. ఇంట్లోకి వెళ్ళావా? అంటే తెలియకుండా వెళ్ళిపోయావా? ఏమో. లోపలికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుంది? అక్కడ తిన్న పదార్థాలు ఉన్నాయి, అవి చూస్తున్నాను. అంతలో ఎవరో వస్తున్నారు నన్ను చూసి పట్టుకోవడానికి వస్తున్నారా? మరేం చేసావు? వాళ్ళు నువ్వు చూసావా? నేను నా వాసనను చూస్తున్నాను. వాళ్ళని పట్టించుకోలేదా? వాళ్ళు చెప్పుడు వస్తే పారిపోతా. ఓకే. నీకు శబ్దాల్లో కూడా తెలుస్తాయా ఎవరైనా వచ్చినట్లుగా? మానవుల శరీరం నుంచి వచ్చే సుగంధం వేరేగా ఉంటుంది. ఓహో, ఓకే. మరేం జరిగింది ఇప్పుడు? ఎవరు వచ్చారు కదా? దాక్కున్నాను గిన్నెలు ఇరక్కి. ఓహో. మరి వాళ్ళు నువ్వు అక్కడ దాక్కోవడం చూసారా, చూడలేదా? గమనించలేదు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయిందని వెళ్ళిపోయారా? తర్వాత ఏం చేశావు నువ్వు? బయటకు వచ్చి అక్కడ ఏదో ఉంది, తాగాను. ఏముంది? ఏమో, ఏదో పదార్థం ఉంది. తినే పదార్థమా? తాగాను, బాగుంది. ఓహో, ఓకే. బయట ఉందా అది? 3-4 చుక్కలు అక్కడ పడి ఉంటే తాగి. 3-4 చుక్కలు కూడా ఉంటే తాగావా? సరే సరే. తర్వాత ఏం చేసావు? నా తావ కోసం వెతుక్కుంటున్నాను. దొరికిందా మరి త్రోవ? మనుషుల్లో వచ్చే తావ గమనించి
వాళ్ళు వెళ్ళిపోయిన కిడి తగ్గిన తర్వాత ఉమ్, అదే తావులో బయటపడాలని ఉమ్. అనుకుంటున్నాను. ఓహో, ఓకే ఓకే. మళ్ళీ తర్వాత ఏం జరిగిందో చూడు. బయటికి వచ్చాను. అక్కడ అన్ని నాకన్నా పెద్ద జంతువులన్నీ ఉన్నాయి. నేను తావ తప్పిపోయినట్టున్నాను. చెట్ల దగ్గర లేను. ఏదో పల్లెటూరు దగ్గరకు వచ్చాను. ఓకే, ఏం జరిగింది మరి? అక్కడ అన్ని నాకన్నా పెద్ద పెద్దవి ఉన్నాయి. అవి ఎగురుతున్నాయి అవి కూడా? గడ్డి, అక్కడ గడ్డి అన్నీ ఉన్నాయి. పువ్వులు ఉన్నాయి, అక్కడక్కడ ఉన్నాయి. నాకు సరిపోతుంది. మరి ఏం చేస్తావు? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకుంటున్నావు నువ్వు ఉండే ప్రదేశానికి? ఒంటరితనం మంచిది కాదని నా ప్లేస్కి ఎత్తుక్కొని వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. సరే సరే. ఎలా వచ్చానో అలాగే గడ్డి మోపుతోనే మళ్ళీ ఎవరు నన్ను తీసుకొని ఇక్కడికి వచ్చారో అతన్ని చూసి అతని వెనకాతల నుంచి వెళ్ళి అక్కడికి చేరుకున్నా. సరే సరే. అది వాళ్ళ పొలము, అక్కడ మా నివాసం. అవునా? మీ వాళ్ళందరూ కనిపించారా నీకు? కొంతమంది కనిపించారు, కొంతమంది తినడానికి అట్లా ఆడుకోవడానికి వెళ్ళారు. ఎక్కువ మంది ఉన్నారా మీరు? 10 మంది ఉంటారు. 10 మంది ఉన్నారా? మీరందరూ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటారా? ముచ్చట్లాడుకుంటారా? దేని గురించి మీరు మాట్లాడుకుంటారు మామూలుగా? ఎక్కడికి వెళ్ళావు, ఎన్ని తిన్నావు, ఎన్ని పూలు ఇచ్చేసావు, ఎవరైనా నిన్ను పట్టుకోవడానికి వచ్చారా, తప్పించుకున్నావు, ఏం జరిగింది, ఎలా తప్పించుకోవాలి, ఎలా మనం రక్షించుకోవాలి, ఎలా మనం రక్షించుకోవాలనేది చెప్తూ ఉంటారా ఒకరికొకరు? వాళ్ళ యొక్క చెప్పుని గమనించాలి, మనుషుల యొక్క సుగంధభరితం మనకు నచ్చదు, దాన్ని బట్టి మనం గమనించి అక్కడి నుంచి పారిపోవాలి, రెక్కలు ఎగిరిపోవాలి అని మాట్లాడుకుంటారా? మా పెద్దవాళ్ళు చెప్తారు. మీ పెద్దవాళ్ళు మీకు చెప్తారా? సరే సరే. ఇంకా ఏం జరుగుతుంది అక్కడ? ఇంకా ఒకళ్ళు రాలేదు, వాళ్ళని ఎవరో పట్టుకున్నట్టున్నారు. అలా పట్టుకుంటే మీరేం చేస్తారు మరి? అది ఎక్కడ పట్టుకున్నారో మాకు తెలియదు కదా, మాకు సాయంత్రం తెలుస్తుంది. రాకపోతే వాళ్ళు ఎవరో పట్టుకున్నారు అన్నట్టుగా అనుకుంటారు. తర్వాత ఇంక మీరేం చేయడానికి ఏముండదా? ఏం చేయం, చూస్తాం, వస్తే ఉంది, లేకపోతే చచ్చిపోయిందేమో, లేకపోతే ఎవరో ఏదో చేశారని బంధించేసారని అనుకుంటాం. మమ్మల్ని ఎక్కువ వెంటబడి పట్టుకుంటారు. మేము చూడడానికి అందంగా ఉంటాం కదా, మేము దొరకకుండా పరిగెడతాం. కానీ ఒకసారి మా ధ్యాస మొత్తం తిండి మీదే ఉంటే దొరికిపోతాం. అప్పుడు దొరికిపోతారు. మంచి సుగంధం వచ్చే పూల దగ్గర ఉన్నప్పుడు కదిలి వెళ్ళాలని అప్పుడు దొరికిపోతారు. మంచి మకరందం వస్తుంటది. అప్పుడు